ఈ నెల మార్చి 23న తిరుపతిలో నిర్వహించే మాలల సింహగర్జన సభను మాలలందరూ జయప్రదం చేయాలని మాల జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన రాజ్యాంగ వ్యతిరేక ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ క్రీమిలియర్ తీర్పును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల మార్చి 23న తిరుపతి మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న మాలల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం రాత్రి రేణిగుంటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో హలో మాల చలో తిరుపతి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాల గెజిటేట్ అసోసియేషన్ చైర్మన్ వెంట్రుపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మాలలందరూ కలిసి ఉంటే కలదు సుఖం, ప్రతి ఒక్క మాల అందరూ కలిసి తిరుపతిలో జరిగే మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాల జేఏసీ కన్వీనర్ మల్లారపు మధు మాట్లాడుతూ మాలల ఆత్మగౌరవం కోసం నిర్వహించే ఈ సభకు జిల్లా రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్క మాల ఈ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సర్పంచ్ నగేష్, దళిత సంఘం నాయకులు తులసి రాజన్, మురళి, మాలల జేఏసీ నాయకులు అత్తూరు సుబ్రహ్మణ్యం, దుగ్గుల్లా జయరామయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మార్చి 23 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి మాలల సింహగర్జనం జరుపుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క మాల సోదరులందరూ కలిసి రావాలని మా విజ్ఞప్తి. మాలలందరూ కలిసి ఉంటే కలిసి సుఖం అన్న రీతిలో ప్రతి ఒక్క మాలలు ఇంతవరకు కలవలేదని అందరూ అనుకుంటున్నారు. ఈ సభ సక్సెస్ కావాల్సిందిగా మాలలందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాల్సిందిగా మాలా గెజిటెడ్ అసోసియేషన్ చైర్మన్గా వెంట్రపాటి శ్రీనివాసరావు గారు పిలుపునిస్తున్నారు. మార్చి 23వ తేదీన తిరుపతిలో జరుగు మాల సింహగర్జన అంటే మాలల ఆత్మ గౌరవ సభ. ఇది మాలలకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ గౌరవం కోసం చేసే సభ. ఈ సభను జిల్లాలోని రాష్ట్రంలోని మాలలంతా తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.